నిజం చెప్తే మీ తలకాయ 1000 ముక్కలైతదని పుక్కిడి పురాణ కథల శాపం ఉన్నట్టు మన తెలంగాణ సర్కారు కూడా ఏదన్నా వెనకటి శాపం ఉన్నదో ఏందో అని బుగులైతున్నది. ఎందుకంటారా, సర్కారు ఏదన్నా నిజం చెప్తే తలకాయ 1000 ముక్కలైతదనే భయపడే పాపం పాలకులు నిజం చెప్పకుండా దాటిచ్చుగా తిరుగుతుండని అనిపిస్తుంది చాలా మందికి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చి ఏడాదిన్నర పొద్దైతుంది. ఇట్లా అధికారంలోకి రాగానే అట్లా రేషన్ కార్డులు ఇస్తామని పొంకనాలు కొట్టిండ్రు. నిరుడు సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు, ఏకాశి పండుగ అన్నారు. పండుగలు అయిపోయినాయి కానీ రేషన్ కార్డులకు 2-3 సార్లు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్లకు కారట్లయితే ఇచ్చింది లేదు. మీటింగులైన కాడల్లా ఏమాయే సారు అని మంత్రి సార్లను అడిగితే ఉల్టా జనాల మీదనే షీదరైతుండ్రు. ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇయ్యాలి. అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనోళ్ళని. అంటే అందరూ పేదోళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10 లక్షల కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25 లక్షలు. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. రైతు భరోసా ఇస్తామంటిరి ఏమాయా అని కౌలు రైతులు అడుగుతున్నారు. ఆ సంగతి అడిగితే తుమ్మల సారు ఈ మాట చెప్పిండు. ఓనర్లకు కౌలోళ్లకు నడుమ లొల్లి పంచాదులు అవుతున్నాయి. ఓనర్ కిస్తే కౌలైన లొల్లి పెడుతుండు, కౌలైనకిస్తే ఓనర్ పంచాది పెడుతుండ్రు అని చేతులు నెత్తి మీద పెట్టిండు. ఇట్లయితే ఎట్లా సారు? ఓట్ల కోసం మాటలు చెప్తిరి, ఎప్పుడు చేస్తారంటే ఉల్టా జనాలనే దొంగలని తిట్టబడితిరి. ఉచితాలు జనాలే తీసుకుంటురా సారు? మీరు తిరిగే కారు జనం సొమ్ముదే, మీరుండే క్వార్టరు ఉచితమే, మీరు తీసుకునే బత్యాలన్నీ జనం సొమ్ములే. మీరు జనం సొమ్ములతోటి అధికారాన్ని అనుభవించుకుంటా జనం రేషన్ బియ్యం అమ్ముక తింటురని మాట్లాడితే కరెక్ట్ కాదు సారు అని కసురుకుంటా పోయినరట ఆడున్నోళ్ళు.